హాయ్ ఫ్రెండ్స్, మేము తీసుకున్న రూమ్ నుంచి ఎర్లీ మార్నింగ్ వ్యూ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. అప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అయింది. భీమా రివర్ కూడా చాలా ప్లెజెంట్గా చూడడానికి కన్నుల విందులాగా అనిపిస్తుంది. ఇంకా ఎర్లీ మార్నింగే లేచి మేమైతే రెడీ అయిపోయాం. ఇక్కడ మా పాప కూడా చక్కగా రెడీ అయ్యి స్టిల్ అయితే ఇస్తుంది, చూసేయండి. సో రూమ్ నుంచి టెంపుల్కి అయితే వాకబుల్ డిస్టెన్సే కాబట్టి నెమ్మదిగా మేము నడుచుకుంటూ బయలుదేరాము అక్కడ నుంచి. ఇంకా మీకు అక్కడ టెంపుల్కి వెళ్ళే వరకు అక్కడ ఎంట్రెన్స్ ఎలా ఉంది, ఇంకా అక్కడ ఏమేమి షాప్స్ ఉన్నాయి, ఆ గల్లీ ఏరియా ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను, చూసే. సో మేము వెళ్ళిన రోజే చాలా వరకు గణేశుడు నిమజ్జనాలు అయితే జరిగినాయండి. ఇంకా కొన్ని చోట్ల గణేశుడు అలాగే ఉన్నాడు. ఇక్కడ మాత్రం ఇంకా డెకరేషన్ గురించి చెప్పనవసరం లేదండి. గణేశుడి దగ్గర డెకరేషన్ మాత్రం వేరే లెవెల్ ఉందండి నిజంగా. సో తెలంగాణలో చాలా వరకు అయితే అసలు ఈ టెంపుల్ గురించి కానీ, ఈ ప్లేస్ గురించి కానీ ఎక్కువగా తెలీదు. కానీ మహారాష్ట్రలో మాత్రం ఈ టెంపుల్ని చాలా ఇదిగా భావిస్తారండి. ఇక్కడికి వెళ్ళి ఏదైనా మొక్కు కోరుకుంటే డెఫినెట్గా తీరుతాయంట. సో ఇక్కడ టెంపుల్లో దర్శనానికి అయితే మనకి 1 అవర్లో అయిపోతుందంట అండి. ఎందుకంటే నార్మల్ డేస్లో అయితే ఎక్కువ రష్ ఏమి ఉండదు, 1 అవర్లో దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు. అదే పండుగలు లేదంటే శ్రావణ మాసం లాంటి ఏవైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా మనం కంపార్ట్మెంట్స్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 2 నుంచి 3 గంటల వరకు పడుతుందంట దర్శనం కోసం. సో ఇక్కడ టెంపుల్ లోపలికైతే మొబైల్ అలో లేదంట ఫ్రెండ్స్. బట్ నాతో మ్యాక్సిమం అయినంత వరకు అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. చుట్టుపక్కల ఏరియా కానీ ఎంత క్యూ ఉంటుంది, మనం ఎలా వెళ్ళాలి అనేది మొత్తం చూపిస్తాను. సో ఇక్కడ మీకు విఠల్ రుక్మిణి మందిర్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, బిల్డింగ్. అది మొత్తం కంపార్ట్మెంటే. ఎప్పుడైనా జనాలు ఎక్కువగా రద్దీ ఉండడం వల్ల ఆ కంపార్ట్మెంట్స్లలో మనం కూర్చోడానికి కానీ రెస్ట్ తీసుకోవడానికి కానీ ఉంటుంది. సో ఇక్కడ చూసేయండి లైన్ ఎంత పెద్దగా ఉందో. అక్కడ కనిపిస్తున్న టెంపుల్ గోపురం వరకు. సో చూడండి ఇక్కడ ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారో. మా తర్వాత ఇంకా లేట్గా వచ్చిన వాళ్ళకైతే రష్ ఎక్కువగా అయిపోయింది. సో ఇక్కడ జనాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా క్యూ కూడా పెరిగిపోయింది. సో ఇక్కడ మా పాప చూడండి, ఆల్రెడీ తనకు ఒక టాయ్ కొనిచ్చినాక వాళ్ళ డాడీ ఇంకా వేరేది అడిగితే కొనివ్వనంటే మాతో పాటు వచ్చిన శివనని కొని అని అడుగుతూ ఉంది. సో దర్శనం అయితే సూపర్గా జరిగిందండి. ఇప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. సో ఇదంతా టెంపుల్ పక్కన ఉండే ఖాళీ ప్లేస్ అండి. ఇంకా కొంచెం టెంపుల్ పక్కన మనకి మొబైల్ లాకర్ అయితే ఉంటుంది. అక్కడ మొత్తంలో నాకు ఇది ఒకటే అనిపించింది. ఇంకొక ఈ చిన్న పాన్ షాప్ చూడండి, నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ చిన్న షాప్లోనే ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయంట. ఇంకా అటు సైడ్ నుంచి అయితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి కూడా దారి ఉందంట. సో నేను పిలిచి అయితే అంకుల్కి చెప్పిన, మీ షాప్ అయితే సూపర్గా ఉందని నవ్వుతూ ఉన్నాడు చూడండి. సో ఇక్కడ మా పాప తీసుకున్న డాల్కి షూ ఒకటి పోయిందంట. ఇంకా అక్కడ నించొని బాధపడుతూ ఉంది, మమ్మీ షూ పోయిందని నాకు చూపిస్తూ ఉంది. సో ఇక్కడ టెంపుల్ ముందు అయితే నార్మల్ డేస్ అయినా మనకు ఒకేషన్ అయినా ఏదైనా సరే రద్దీ మాత్రం ఇదే లెవెల్లో ఉంటుందంట అండి. నాకు ఇక్కడ టెంపుల్ కట్టిన విధానం కూడా చాలా ఇంప్రెసివ్గా అనిపించిందండి. కంపార్ట్మెంట్స్ ఒక సైడ్ నడవడానికి, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఆ రూట్ అంతా కూడా. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ వెహికల్ పూజ చేయడానికి వచ్చారండి. వీళ్ళు కార్ పూజ చేయడానికి వచ్చారు. చూడండి అందరు వైట్ అండ్ వైట్ హ్యాట్, వైట్ అండ్ వైట్ కుర్తీలు అన్నీ వేసుకొని చాలా పద్ధతిగా చాలా నీట్గా చేస్తున్నారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువగా నాకు అనిపించినవి అయితే స్వీట్ షాప్సేనండి. మహారాష్ట్రలో స్వీట్స్ అయితే చాలా ఫేమస్. నేను ఎప్పుడు వెళ్ళినా, ఏ టెంపుల్కి వెళ్ళినా మహారాష్ట్రలో కంపల్సరీ స్వీట్స్ అయితే తీసుకుంటాను.
సో ఇక్కడ టెంపుల్లో మెయిన్ దర్శనం అయితే అయిపోయింది కాబట్టి సైడ్ సీయింగ్స్ కూడా చూద్దామని చెప్పేసి మేమైతే వెళ్తూ ఉన్నాము. ఎక్కడైనా ఒక ఆటో కానీ ఏదైనా మాట్లాడుకొని ఇంకా సైడ్ సీయింగ్ అన్నీ కూడా చూపించమని చెప్పేసి అతనికి చెప్పేసి అన్నీ తిప్పేస్తాడు ఇంకా అతనే. సో ఆటో కోసం అయితే వెతుకుతూ ఉన్నాము. ఎక్కడికి ఇప్పుడు సైడ్ సీయింగా? సో ఇక్కడ మేమైతే మెయిన్ టెంపుల్ నుంచి ఫస్ట్ విష్ణుడు పాదం దగ్గరికి అయితే తీసుకొని వెళ్తా ఉన్నాడు. సో ఇక్కడ విష్ణు పాదం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ ప్లేస్ గురించి నేను చెప్పడం కాదు కానీ మీరే లైవ్లో చూసేయండి. ఎంత బాగుంటుంది అంటే చుట్టూ వాటర్ మధ్యలో టెంపుల్. అసలు నేనైతే ఇప్పటివరకు నారదుడు టెంపుల్ ఉంటుందని నేను ఎక్కడ వినలేదు, కనీసం చూడలేదు. కానీ ఈ ప్లేస్లో మాత్రమే నారదుడికి టెంపుల్ ఉంటుందంట అండి. చుట్టూ వాటర్, మధ్యలో నారదుడి టెంపుల్ కంప్లీట్గా మునిగిపోయి ఉంది. ఇప్పుడైతే చిన్నగా కనిపిస్తూ ఉంది అక్కడ చూడండి. సో ఈ టెంపుల్ అయితే 6 months వాటర్లో 6 months నేల మీద ఉంటుందంట అండి. చూసేయండి, మీకు ఇంకా లైవ్లో దగ్గరుండి మొత్తం క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ స్వయంభూ విష్ణుమూర్తి యొక్క పాదాల మందిర్ చూడండి ఎంత బాగుందో. వాటర్ మధ్యలో అక్కడ ఒక చిన్న డ్యామ్ ఉంది, ఇక్కడ రివర్, ఇంకా ఇక్కడ కనిపిస్తుందా మీకు ఒక చిన్న టెంపుల్ లాగా వాటర్ మధ్యలో ఉంది చూడండి చిన్నగా. ఇది అది నారదుడి టెంపుల్, కంప్లీట్గా వాటర్ లోపల ఉంది అది. సో ఫస్ట్ అయితే వెళ్ళి విష్ణుమూర్తుడి పాదాలను అయితే దర్శనం చేసుకొని వస్తాను. పాదాలు కృష్ణుంది, విష్ణువు, పాండురంగ స్వామిది. వాళ్ళు నర్మదా నది అది మునిగినంట. ఇంకోటి ఏంటంటే ఇగో అది ఎప్పటికీ ఆంజనేయ స్వామి అక్కడ హనుమాన్ కూడా ఉందా? అది మునగను కూడా ఎంత పెద్ద వరద వచ్చినా సరే అది మునగను కూడా మునగదంట. అది నీళ్ళు మొత్తం ఫ్లోర్ వెళ్ళిపోతాయి పైకి.
ఇక్కడ ఒక చిన్న హనుమాన్ టెంపుల్ కూడా ఉంది ఫ్రెండ్స్, చూడండి ఇది. मिट्टी और आलू के बने खाली गगन मारने से भी फूटेगा नहीं। ये रेत का पानी से निकल के बनाते हैं। किधर से ला रहे हैं मिट्टी? ये नदी के पास से हाथ को लेके आते हैं। సో ఇక్కడ నది చుట్టుపక్కల ఉన్న మట్టిని తీసుకొచ్చి ఇలా గూడులు కట్టుకుంటున్నాయి. చూడండి ఎంత బాగుందో. బర్డ్స్ ఇక్కడ 24 అవర్స్ ప్రతిరోజు 364 డేస్ ఉంటుందంట. బోటింగ్ అయితే స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఈ అంకుల్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మీరు కూడా వింటా ఉండండి. इसके बाद आगे और कुछ नहीं था। झगड़ा लगा दिया उधर विष्णु भगवान विष्णु भगवान का जगह लगा। किस? वो छोटा मंदिर है ना, वो जनाबाई का। हाँ जो जनाबाई को फांसी दे रहे थे ना, हाँ हाँ तो विठल भगवान आके वो फांसी का पाव दिया, सब उधर पत्थर है वहाँ। पानी हो गया उसका। पानी हो गया। वो पत्थर अभी भी है। हाँ उधर पत्थर है ना। చాలా రోజుల తర్వాత పొడవలో పెంచుకోవాలా. నేను కాశీలో పోయినప్పుడు ప్రయాగరాజ్లో పోయినా కదా పడవల అప్పుడు. ఇప్పుడు జనరల్ గా ఏమైంది తెలుసా, బోట్ వచ్చేసింది కదా, ఇంజిన్ బోట్. జనరల్ గా ప్రతి దగ్గర అదే ఉంటుంది. ఆడ హ్యాండ్ మేడే ప్రయాగరాజ్లో హ్యాండ్ మేడ్ బోర్డు. నారదన్ టెంపుల్ చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా వాటర్లో మునిగిపోయింది. ఇంకొక 2 months అయితే అది పైకి వస్తుందంట, అప్పుడు దర్శనం చేసుకోవచ్చు అంట. స్వయంభూ నారదుని టెంపుల్ అది. గోల్డెన్ ఇక్కడనే ఉంది, ఎక్కడ లేదు టెంపుల్. वो मोबाइल पकड़ा, मोबाइल मोबाइल పడిపోతే కిందనే పడుతుంది. अभी वो मंदिर गए ना अपन गोपालपुर का, पैसा नहीं देने, खाली पाव पर जाने, पैसा बहुत मांगते हैं। हाँ किसी को पैसा नहीं देने। वो मंदिर के पास बड़ा वाला। ये समझा समझती मैं आपको लेके जाऊंगा, डायरेक्ट ऊपर लेके जाऊंगा, दर्शन करने आऊंगा। आप लोग मेरे साथ में कुछ प्रॉब्लम नहीं है, एक मंदिर का दर्शन लेके आपको तो पैसा बहुत है कोई सर? वो मंदिर का पाव वो पर दक्षिण का। हाँ हाँ वो बाहर के टेंपल में रहता वो हाँ हर नहीं टेंपल। नहीं, इधर बाकी ठिकान पे नहीं, यही है। बाकी ठिकान अम्मा। पे ये नारद भगवान का मंदिर है। वो 6 महीने बारिश में पूरा डूब रहता है। नारायण नारायण मंदिर ना, हाँ। वो जगह देखेंगे। हाँ हाँ चलो 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 ఉండమ్మా ఉండు ఉండు. क्या कितना गहरा रहता? वो अपने जैसे 2 फुट की है। 12-13 फुट गहरा है। 12 పట్టుకే అంటే మనం ఇద్దరం కలపా? మన ఇద్దరం కలిపి అనుకో. అంటే ఒక స్తంభం వేసుకో, ఒక స్తంభం. इसके ऊपर पानी, मंदिर के ऊपर पानी। अच्छा कभी भी रहता मंदिर 15 दिन हो गए, हाँ? 15 दिन हो गए पानी को। అన్న నాకు తెలిసి ఓన్లీ టాపే కనిపిస్తుందేమో, ఇంకా ये మిగతా नहीं, మునిగిపోతుంది. उसके ऊपर अच्छा उसका उसका ऊपर पानी था. उसके ऊपर पानी था। नमस्कार करो। अंधे भूत కనిపిస్తలేదు, नहीं दिख रहे. मला कुटुंब काय दक्षिण द्यायचं देऊ सांगा मला त्यांना. त्यांच्या समोर कशाला द्यायचं देऊ, त्यांच्या समोर अब కనిపిస్తలేదు. इसको सुनो, इसको 10 दर्शन नहीं होता। हमें दे दो, मैं दे दो. वो माले के पास नहीं देने. नहीं 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 उन्हें दे देता पैसे, टेंशन न करो. कितना मालिक 500 दे दो. इसको 500 दे दो। ఆయన కూర్చుంది ఆయనే ఉన్నారేనా?
खुले तो क्या खुलने दे नहीं इधर इधर उधर इधर देने करेगा वो किधर जाके आ रहा है बोट में? वो मंदिर के पास जाते हैं। कौन सा मंदिर है वो और एक उधर ये पांडुरंग मंदिर है, आप गए थे ना, हाँ, वो मंदिर है। और इधर इस्कॉन का भी है। केशवना अच्छा मंदिर से मंदिर से डायरेक्ट वहाँ 20 ऐसे ही दे दो आते हैं? इसको 20 ले लो नहीं आप दे दो। क्या हुआ तो इधर है ना इस्कॉन का मंदिर है, हरे राम हरे कृष्ण। माँ देखा मैं ले लो ना ले लो फिर आपको उन्हें देख तो नहीं देता ఏ దాదా ఇస్కాన్ టెంపుల్ ఇక గది అగో గది గది इसका ये पुंडलिक का मंदिर है, जो पाली में ना पुंडलिक का मंदिर है। इसमें आरती होता कतरे कब आरती नहीं, वो पूजा रहता है, सुबह सुबह रहता सुबह रहता है। और विठल भगवान का आप तो दर्शन करके आए। अच्छा वो है रिटल भगवान आप चरण दर्शन करके आइए या मुख दर्शन करके आइए? चरण डायरेक्ट डायरेक्ट इधर जाके सीख के आए थे ये महीने में पूरा खाली रहता है, ये महीने में 1 महीने। अच्छा हुआ तुम आज आए, हाँ कल गए 2 दिन बाद आए थे, आपको दर्शन मिलेंगे। कहीं को बहुत भीड़ थी, हाँ इतनी भीड़ थी कम से कम। अभी मैं तुमको देखा था, वो तक बारी थी लाइन थी। అంటే ఈ నీరు पांडुरंग అటు मंदिर ఇటు కొట్టుకుంటారు కదా, అది ఎత్తు తిప్పుతానే ఉంది, ఆ లెక్క వాడుతూ ఉంది. ఇది చూడు, మేము అన్ని ఏమనుకుంటాం, कल गणपति गए गिर गए అది ना, అటే పోతుంది. आज भी गणपति है, इसलिए इधर आज शांत है। कल बहुत भीड़, అలాగే దానికి అది 2-4 दिन पूरा भीड़। हमको एक ऑटो वाला मिलने नहीं मिल, 5-6 हजार ऑटो, एक भी नहीं मिला। इतना भीड़ था। पूरे पिछले ना 1000 ले लो 1500 ले लो हाँ, सब ये घूमने का। हाँ इसमें गणेश का विसर्जन करते हैं। పెడుతుంది. ఇక్కడ తీసుకొచ్చిండ్రు గణేష్ నిమజ్జనం చేయడానికి ఏమో చిన్న కృష్ణుడు విష్ణువు పాండురంగ స్వామి ముగ్గురు కలిసి ఉంటే నారదుడు వచ్చి గొడవ పెట్టినట ముగ్గురికి నారదుడికి వచ్చి గొడవ పెడితే నారదుడు చూడండి ఫ్రెండ్స్, గణేషుని బోట్లో కూర్చొని తీసుకెళ్ళి నది మధ్యలో నిమజ్జనం చేస్తారంట. చిన్ని గణేశుడు. సో నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. కృష్ణుడు పాండురంగ స్వామి ఇద్దరు కలిసి మాట్లాడుతుంటే సగం బాడీ కృష్ణుడు ఉంటుంది, తలకాయ హెడ్ మొత్తం పాండురంగ స్వామి ఉంటుంది. అది స్వయంగా వెలిసిరంట అక్కడ. గోపాల్పూర్ టెంపుల్. सहपरिवारम अन्न भोजन ये पुरानी है सर, प्राचीन जो पत्थर के गढ़े रहते ना, अपन खाना पकाने के लिए वैसे जाना पड़ेगा। इसे जानाबाई संसार. फर्स्ट हाउ ये बनाने का है, ये अपन भाकरी बनाते इसमें, ये खाना पकाने का है, ये रोटी अच्छे तरीके और एक मटकी। आज ఎవరు జానాబాయ్ అండి? कौन है जानाबाई? कौन है? वो जाना भाई, वो नहीं। जाना भाई विठल की बहुत बड़ी भक्ति थी। हाँ भक्तुराल. वो कृष्ण भगवान के इधर है। वेलकम। मोबाइल बंद करो, मोबाइल बंद करो. ఇగో పట్టుకో నా జేబులో ఉండవు. తుకారాం మందిర్.
సో తుకారాం మందిర్ దర్శనం అయితే అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఇది శ్రీ సంత్ తన్పురి మహారాజ్ సమాధి అని. కాలు కాలుతున్నాయి. जो पीड़ित लोग को है ना खाना पीना खिलाते हैं, जो कुष्ठ रोग के और लोग रहते हैं ना उन लोग को खाना खिलाते हैं तुकाराम महाराज। तनपुरी महाराज साहब इधर शाम हो गई तो आदमी गायब होते थे। वो पूरा जब ये स्थापना हो गई ना सब बंद हो गया। मतलब ये गांव से हाथ में 2 आदमी गए थे। एक आदमी गायब। अच्छा हर रोज रोज जब ये पूरा 12 ज्योतिर्लिंग का स्थापना हुआ है ना तब से बंद हो गया। ये प्राचीन मंदिर है। ये अभी वो तोड़ की जगह बन रहे हैं। అన్ని శివలింగాలు ఉన్నాయి. జ్యోతిలింగాలు జగజ్జనని కాశీ విశ్వనాథ్ మందిర్. భగీరథి బాయ్ సాయి బన్న అన్ని జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉన్నాయి. బద్రీనారాయణ్ మందిర్, త్రయంబకేశ్వర్, హోండయ నాగనాథ్. పరాని వైద్యనాథ్. रामचंद्र गोविंद राजपूत. भीमा शंकर. పూరి జగన్నాథ్. సో ఇదైతే లాస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్, ప్రఖ్యాతం మందిర్ అని చెప్పేసి. ఇది దేవుని అందరికి ఒక ఆశ్రమం లాగా. ప్రతి ఒక్క దేవుడు, ఋషి, ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రతి ఒక్కరిని ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇక్కడ ఒక్కసారి లోపలికి ఎంట్రీ ఇస్తే 1/2 అవర్ వరకు మనం బయటికి రాలేమంట. అంటే ప్రతి ఒకటే ఎగ్జిట్, ఒకటే ఎంట్రీ అన్నమాట.
సో ఇది ఫ్రెండ్స్ పండన్పూరిలో ఉన్న సైట్ సీయింగ్స్ అయితే అన్నీ కవర్ చేసేసాము. సో ఇక్కడైతే పార్సల్ తీసుకొని ఏదైనా రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా తినేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. సో ఇక్కడ చెక్అవుట్ అయితే అయ్యాము ఫ్రెండ్స్. ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ లగేజ్ మొత్తం తీసుకొని కిందికి వచ్చేసి ఇంకా రెడీ అయిపోయాం. సో ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.